ఒక స్లైడ్ వేయడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ స్లైడ్‌లో పుట్టుమచ్చ వేసుకొని ఒక పాప పుడుతుంది. ఆ పాప పుట్టగానే పవర్‌ఫుల్ క్వీన్ బావమోరుడ పతనం మొదలవుతుంది అని ఆ స్లైడ్‌లో వేస్తారు. అప్పటినుంచి ఆ ఈవిల్ క్వీన్ తన రాజ్యంలో ఉన్న గర్భిణీ స్త్రీలను బంధించి వాళ్ళకి పుట్టిన పిల్లలను చంపడం మొదలెడుతుంది. అలాగే బంధించిన స్త్రీలలో ఒక ఆవిడకు ఆడపిల్ల పుడుతుంది. ఆ పాప చేతికి పుట్టుమచ్చ ఉంటుంది. ఆ ప్రెగ్నెన్సీ లేడీ తన బిడ్డను చంపొద్దు అని వేడుకుంటే, అక్కడ ఉన్న మంత్రసాని ఆ పాపని ఎవరికీ కనబడకుండా రాజ్యం నుంచి దూరంగా తీసుకుపోతుంది. ఆ విషయం తెలుసుకున్న ఈవిల్ క్వీన్ పాపని వెతికి తీసుకురమ్మని సైనికులను పంపిస్తుంది. ఆ మంత్రసాని సైనికులు రావడం చూసి ఆ పాపని ఒక బుట్టలో పెట్టి నదిలో వదిలేస్తుంది. వాళ్ళని వెంబడిస్తూ వస్తున్న ఈవిల్ డాగ్స్ ఆ మంత్రసానిని చంపేస్తాయి. ఆ పాప నదిలో వెళ్తూ వెళ్తూ ఒక చోట బుట్ట ఆగుతుంది. అక్కడికి వచ్చిన ఇద్దరు పిల్లలు ఆ పాపను చూసి వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి చెప్పి తనను తీసుకువస్తారు. తన పేరు విల్లో ఆఫ్ గోడ్. మూవీలో కీలకమైన పాత్రను పోషించే వ్యక్తి. యాక్చువల్లీ విల్లో మరగుజ్జు జాతికి చెందినవాడు. వాళ్ళని ఈ మూవీలో నెల్విన్స్ అని పిలుస్తారు. ఆ పాపని చూసిన విల్లో పిల్లలు ఈ పాపని మనం పెంచుకుందాం డాడీ అని అంటారు. బట్ విల్లో ఈ పాప డాకినీ జాతికి చెందినది. వీళ్ళు ప్రమాదకరమైన వాళ్ళు అని అంటాడు. డాకినీ జాతి అంటే మనుషులని అర్థం. మొత్తానికి ఆ పాపను విల్లో తన ఇంటికి తీసుకువెళ్ళడానికి నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో విల్లో వైఫ్ అయినటువంటి కాయ అక్కడికి వెళ్ళి ఆ పాపను చూసి మురిసిపోయి ఆ పాపని తనతో పాటు తీసుకువెళ్తుంది. అది చూసిన విల్లో డాకినీ బేబీని నేను తీసుకువచ్చానని తెలిస్తే ఈ ఊరిలో వాళ్ళు నన్ను చంపేస్తారు అని భయపడతాడు. విల్లో ఒక మెజిషియన్. నెక్స్ట్ డే తన ఊరిలో మ్యాజిక్ షో చేస్తుంటాడు. సడన్‌గా అక్కడికి ఒక ఈవిల్ డాగ్ వచ్చి ఆ ఊరిలో వాళ్ళపై అటాక్ చేస్తుంది. అక్కడున్నటువంటి మరగుజ్జు యోధులు ఆ ఈవిల్ డాగ్‌ని చంపేస్తారు. ఆ ఈవిల్ డాగ్ ఇక్కడికి రావడానికి కారణం విల్లో తన దగ్గర ఉన్న పాప అని గ్రహించి, ఆ ఊరి పెద్ద ఈ పాప డాకినీ జాతికి చెందినది కావున ఇక్కడుంటే ప్రమాదం అని తనని ఆ డాకినీలు ఉండే ప్రాంతానికే చేర్చాలని ఆదేశిస్తాడు. అక్కడున్నటువంటి ఒక మరగుజ్జు దీనికి కారణం విలో కాబట్టి ఆ పని కూడా విల్లోనే చేయాలని ఆదేశిస్తాడు. విల్లోతో పాటు కొంతమంది మేము కూడా ఆ పాపని విడిచిపెట్టడానికి హెల్ప్ చేస్తామని ముందుకొస్తారు. అప్పుడు విల్లో తన ఫ్యామిలీకి జాగ్రత్తలు చెప్పి ఆ పాపని తీసుకుని బయలుదేరుతాడు. నెక్స్ట్ సీన్‌లో ఈవిల్ క్వీన్ తన కూతురైనటువంటి షోర్షాతో కలిపి తన రాజ్య సేనాధిపతిని కూడా ఆ పాపని వెతికి ప్రాణాలతో తీసుకురమ్మని పంపిస్తుంది. షోర్షా కూడా ఈ మూవీలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఇదిలా ఉండగా బేబీని తీసుకొని వెళ్తున్న విల్లో గ్యాంగ్‌పై ఈవిల్ డాగ్స్ అటాక్. వాళ్ళ నుంచి తప్పించుకొని డాకినీలు ఉండే ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ ఒక చోట అలసిపోయి కూర్చుంటారు. అకస్మాత్తుగా విల్లోని ఒక పర్సన్ పట్టుకుంటాడు. తను బంధించి ఉంటాడు. తన పేరు మ్యాడ్ మ్యాటిగాన్. డాకినీ జాతికి చెందినవాడు. మ్యాడ్ ఒక ఎక్స్ సోల్జర్ మరియు జులాయిగా తిరిగేవాడు. ఈయన కూడా మూవీలో కీలకమైన పాత్ర పోషిస్తాడు. తనని ఈ బందీ నుంచి విడిపిస్తే నేను మీకు హెల్ప్ చేస్తానని చెప్తాడు. వీళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు ఇక మనం వచ్చిన పని పూర్తయిందని భావించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. విల్లో కూడా మ్యాడ్ మాటలు నమ్మి తనని విడిపించి ఆ బేబీని మ్యాడ్‌కి అప్పగించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. విల్లో మరియు తన ఫ్రెండ్ మీగోష్ అడవి గుండా వెళ్తున్నప్పుడు ఒక బ్రౌనీ పాపని ఎత్తుకొని పారిపోతుంటాడు. బ్రౌనీస్ అంటే టినీ పీపుల్స్. వీళ్ళు చిన్న సైజులో ఉండే మనుషులు. అంటే మన తెలుగు సినిమా అయినటువంటి 'భైరవ దీపంలో' ఉండే చిన్న చిన్న మనుషుల్లాగా అన్నమాట. ఆ బ్రౌనీస్ విల్లో తన ఫ్రెండ్‌ని బంధిస్తారు. అప్పుడు ఒక ఫెయిరీ వచ్చి ఆ బేబీ గురించి మొత్తం చెప్పి విల్లోకి ఒక మంత్రదండాన్ని బహుమతిగా ఇస్తుంది. అలాగే విల్లోని ఆ పాపని ఎలాగైనా నువ్వే రక్షించాలని మోటివేట్ చేస్తుంది. అప్పటి నుంచి విల్లో ఆ బేబీని ఆ ఈవిల్ క్వీన్ దొరకకుండా చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. నెక్స్ట్ సీన్‌లో విల్లో ఫ్రెండ్‌ని వెళ్ళిపొమ్మని తను మాత్రం ఇద్దరు బ్రౌనీలతో కలిసి డాకినీలు ఉండే ప్లేస్‌కి వెళ్తారు. అక్కడే మళ్ళీ మ్యాడ్స్ 2 కనిపిస్తాడు. అప్పటికే మ్యాడ్ ఒక వుమెన్‌తో కలిసి జల్సా చేస్తుంటాడు. అదే టైంలో సోర్సా తన సైన్యంతో వచ్చి వాళ్ళని బంధించి ఈవిల్ క్వీన్ దగ్గరకు తీసుకువెళ్తుంటాది. మ్యాడ్ వాళ్ళందరితో పోరాడి తప్పించుకుంటాడు.
విల్లో కూడా మ్యాడ్‌ని ఫాలో అవుతాడు. నెక్స్ట్ సీన్‌లో ఈవిల్ క్వీన్ దగ్గరికి వెళ్ళిన సైన్యాధిపతి మేము విఫలం అయ్యామని చెప్తాడు. ఇదిలా ఉండగా మ్యాడ్ మరియు విల్లోస్, బ్రౌనీస్ వీళ్ళందరూ కలిసి హైలాండ్‌కి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటారు. ఆ హైలాండ్ నేమ్ పిన్ రాజియల్. యాక్చువల్లీ రాజియల్ ఒక ఫెయిరీ. తనే విల్లోకి హెల్ప్ చేయగలదు. రాజియల్ ఒక స్కిన్ చేంజర్. తనకు నచ్చిన రూపంలోకి మారగలదు. సడన్‌గా సోర్సా తన సైన్యంతో వచ్చి విల్లోని ఆ పాపని తీసుకుపోతుంది. మ్యాడ్ సోర్సాని ఇష్టపడతాడు. వాళ్ళు వెళ్ళే దారిలో ఆ రాజియల్ హెల్ప్‌తో మరియు విల్లో మ్యాజిక్‌తో అక్కడి నుంచి తప్పించుకుంటారు. ఆ రాజియల్‌ని కూడా ఒక బర్డ్‌లా మార్చేస్తాడు. ఆ బేబీని కూడా తప్పించేందుకు ప్రయత్నిస్తారు. సోర్షాకి ఐ లవ్ యూ చెప్తాడు. ఇదే సమయంలో సైనికులు వాళ్ళపై దాడి చేస్తారు. అక్కడి నుంచి తప్పించుకొని బేబీతో పాటు వెళ్ళిపోతుంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సోర్సా తన సైన్యం వెంబడిస్తూనే ఉంటారు. ఒకచోట సోర్సా మెడపై కత్తి పెట్టి మ్యాడ్ తనతో సోర్సాని తీసుకుపోతాడు. వెళ్ళే మార్గంలో సోర్సా తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మ్యాడ్ మరియు విల్లో బేబీతో కలిసి ఒక శపించిన పాడుబడ్డ కోటలోకి వెళ్తారు. మ్యాడ్ ఆ కోటలో ఏమైనా ఆయుధాలు ఉన్నాయేమో అని వెతుకుతుంటాడు. అదే సమయంలో సోర్సా తన సైన్యంతో ఆ కోట దగ్గరకు వస్తుంది. ఒక పక్క విల్లో తన మ్యాజిక్‌తో రాజియల్‌ని మనిషిగా మార్చడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఇదిలా ఉండగా ఒక ట్రోల్ విల్లోపై దాడి చేస్తుంది. తన మ్యాజిక్‌తో ఆ ట్రోల్‌ని ఎదిరించి ఒక మురికి నీటిలోకి ఆ ట్రోల్‌ని నెట్టేస్తాడు. ఆ నీటిలో పడిన ట్రోల్ బాడీ భయంకరమైన 2 తలల రాక్షసుడిగా మారి అక్కడున్నటువంటి వారిపై అటాక్ చేస్తుంది. ఆ రాక్షసుడిపై యుద్ధానికి వెళ్తాడు. మొత్తానికి ఆ రాక్షసుడిని చంపేస్తారు. ఇదంతా చూసిన సోర్షా మ్యాడ్‌పై ప్రేమను పెంచుకుంటుంది. ఇదిలా ఉండగా ఈవిల్ క్వీన్ సైన్యాధిపతి వచ్చి ఆ బేబీని విల్లో నుంచి లాక్కొని వెళ్ళిపోతాడు. ఆమెని ఆ ఈవిల్ క్వీన్‌కి అప్పగిస్తాడు. క్వీన్ నా కూతురు సోర్షా ఎక్కడని అడుగుతుంది. తను వాళ్ళతో కలిసిపోయిందని ఆ సైన్యాధిపతి చెప్తాడు. ఇదిలా ఉండగా ఆ బేబీని వెతుక్కుంటూ మ్యాడ్ మరియు విల్లో, సోర్షా ఆ ఫెయిరీ రేజియల్ బావ్‌మొర్డా రాజ్యం చేరుకుంటారు. విల్లో మొత్తానికి ఆ రేజియల్‌ని మనిషిలా మార్చేస్తాడు. ఆ రేజియల్ విల్లో మంత్రదండం తీసుకొని ఈవిల్ క్వీన్‌ని ఎదిరించడానికి వెళ్తుంది. ఆ ఈవిల్ క్వీన్ మ్యాడ్‌తో పాటు వచ్చిన వాళ్ళని పందులలాగా మార్చేస్తుంది. ఆ రేజియల్ వచ్చి మరలా మనుషుల్లాగా మారుస్తుంది. నెక్స్ట్ సీన్‌లో విల్లో మరియు ఆ రేజియల్ కలిసి బేబీని విడిపించడానికి వెళ్తారు. వీళ్ళతో పాటు మ్యాడ్ మరియు సోర్షా కూడా యుద్ధానికి వెళ్తారు. ఆ ఈవిల్ క్వీన్ బేబీని డెస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సోర్షా వెళ్ళి అడ్డుకుంటుంది. ఆ ఈవిల్ క్వీన్ తన మంత్రశక్తితో సోర్షాని బంధించడానికి ప్రయత్నిస్తుంది. ఒక పక్క మ్యాడ్ తన సైన్యంతో యుద్ధం చేస్తుంటాడు. ఫెయిరీ రేజియల్ ఆ ఈవిల్ క్వీన్‌తో తన మంత్రశక్తితో యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తుంది. మొత్తానికి ఆ ఫెయిరీ రేజియల్ ఆ ఈవిల్ క్వీన్‌ని ఓడించి ఆ బేబీని కాపాడుతుంది. విల్లో కూడా తన మంత్రశక్తిని ఉపయోగించి ఆ ఈవిల్ క్వీన్‌ని డెస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తాడు. మొత్తానికి ఆ ఈవిల్ క్వీన్‌ని డెస్ట్రాయ్ చేస్తారు. యుద్ధం ముగిసిన తర్వాత మ్యాడ్ సోర్షాని పెళ్లి చేసుకుంటాడు. విల్లోని అందరూ మెచ్చుకుంటారు. నెక్స్ట్ సీన్‌లో విల్లో తన ఊరికి వెళ్తాడు. ఊరిలో ప్రజలంతా విల్లో యొక్క ధైర్య సాహసాలకి అభినందిస్తారు. ఈ విధంగా మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ యొక్క ప్రత్యేకత ఏంటంటే 1988లోనే హై ఫ్యాంటసీ చిత్రంగా తెరకెక్కించారు. యాక్చువల్లీ 'విలో' అనేది ఒక ఫ్యాంటసీ నవల ఆధారంగా తీసిన చిత్రం. దీని సీక్వెల్ కూడా టీవీ సీరీస్ రూపంలో తీయడం జరిగింది. మూవీ అయితే చాలా బావుంటుంది. ఈ మూవీ ప్రైమ్‌లో అవైలబుల్‌గా ఉంది. ఖచ్చితంగా చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌ని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి అద్భుతం ముందుకు తీసుకువస్తాను. జై హింద్.